this is Nanda Jorge. Welcome to Man Must Ever of This. This channel helps you to stay motivated, achieve greatness, and unlock your potential. Now, let's dive into the topic. ఈరోజు ఎపిసోడ్లో నేను మాట్లాడబోయే టాపిక్ ప్రతి ఒక్క పేరెంట్, టీచర్ అండ్ కేర్ గివర్ యొక్క హార్ట్ని టచ్ చేస్తుంది. అండ్ దట్ వాజ్ అబౌట్ మీ చైల్డ్ని ట్రైన్ చేయడం ఎలా అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ యువర్ చైల్డ్. సో పేరెంట్స్ ఎవరైతే బికమింగ్ పేరెంట్స్ సూన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ని తప్పకుండా చూడండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ వెల్ విషర్స్లో ఎవరికైతే ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ ఎపిసోడ్ని తప్పకుండా షేర్ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు టాపిక్, ఇన్ఫాన్సీ టు ప్రీ స్కూల్ ఏజ్. అంటే మీ బేబీ బోర్న్ అయిన 1 year నుంచి 9 to 10 years వచ్చే వరకు ఈ ఫేజ్ మీ చైల్డ్ యొక్క లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. ఈ ఫేజ్లో మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ ఒక స్పాంజ్లా వర్క్ చేస్తుంది. సో వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఏదైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు దానినే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఫేజ్లో మీరు మీ చైల్డ్కి ఏదైతే నేర్పిస్తారో అదే వారు గ్రో అయిన తర్వాత అదే వారి యాటిట్యూడ్, బిహేవియర్ అండ్ ద కంప్లీట్ పర్సనాలిటీ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అండ్ పాజిటివ్గా బ్రెయిన్ డెవలప్ చేయడం యాజ్ ఎ పేరెంట్స్, టీచర్స్ అండ్ కేర్ గివర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అయితే మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ని ఎలా డెవలప్ చేయాలి? సో మీరు ఈ ఎపిసోడ్ని కంప్లీట్గా వాచ్ చేయండి, దెన్ మీకు అర్థమవుతుంది మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ని ఎలా పాజిటివ్గా డెవలప్ చేయాలి అనేది. మీరు మీ చైల్డ్ పై ఒక బ్యాలెన్స్డ్ లవ్ చూపించడం ద్వారా అండ్ ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయడం ద్వారా మీరు మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ని పాజిటివ్గా డెవలప్ చేయవచ్చు. అదెలానో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. యాజ్ ఎ పేరెంట్స్ మన చైల్డ్ యొక్క లైఫ్కి ఒక మంచి పాసిబుల్ స్టార్ట్ని ఇవ్వడం అండ్ సరైన ఫౌండేషన్ని ఇనీషియల్గానే సెట్ చేసి పెట్టడం ద్వారా మనం మన చైల్డ్ యొక్క ఫ్యూచర్ వెల్బీయింగ్నెస్ అండ్ బిహేవియర్కి ఒక సరైన పాత్ని మనం డిజైన్ చేయవచ్చు. రేసింగ్ ఎ చైల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీని ఎవ్రీ పేరెంట్, టీచర్ అండ్ ద కేర్ గివర్ చాలా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేయాలి. మనం ఈ రెస్పాన్సిబిలిటీని జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేయాలి అంటే అండ్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి అంటే ముందు యాజ్ ఎ పేరెంట్స్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటో మనం రియలైజ్ అవ్వాలి. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మిస్టేక్స్ మేడ్ బై పేరెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చైల్డ్. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ మిస్టేక్స్ మీ చైల్డ్ యొక్క బ్రెయిన్ని చాలా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో పేరెంట్స్, please be aware of these mistakes and make them correct. Okay, now let's talk about the first mistake. యాజ్ ఏ జోక్గానో లేదా కోపంలోనో మీరు మీ చైల్డ్ ముందు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానికి చాలా రీజన్స్ ఉండవచ్చు, లైక్ వర్క్ ప్రెషర్, ఫినాన్షియల్ టెన్షన్స్, లేదా మీకు న్యాచురల్గానే కోపం ఎక్కువగా వచ్చి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉండవచ్చు. దట్ ఇంపాక్ట్ వాజ్ సో బ్యాడ్, చాలా బ్యాడ్గా ఆ ఇంపాక్ట్ అనేది మీ చైల్డ్ యొక్క బ్రెయిన్పై పడుతుంది. మీ చైల్డ్ వాటిని నేర్చుకుంటారు, ఎందుకంటే మీ చైల్డ్కి ఆ ఏజ్లో రైట్స్ ఆర్ రాంగ్స్ మధ్య డిఫరెన్సెస్ని రికగ్నైజ్ చేసే అంత ఎబిలిటీ ఉండదు. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ మాత్రమే కాదు, అండ్ దాని యొక్క ఇంపాక్ట్ దేర్ ఎంటైర్ లైఫ్ ఉంటుంది. ఈ బ్యాడ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది వారి బిహేవియర్ అండ్ యాక్షన్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, అనదర్ మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, పేరెంట్స్ చేసే అనదర్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళ చైల్డ్ ముందు వాళ్ళు చేసే ఫైటింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఎస్, మీరు చేసే ఈ ఫైటింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీ పిల్లల యొక్క బ్రెయిన్లో చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ బిహేవియర్ పైన అండ్ వాళ్ళ ఎమోషన్స్ పైన. సో వాళ్ళు సైకలాజికల్లీ చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతారు. చిల్డ్రన్ పేరెంట్స్ యొక్క ఫైట్స్ని లేదా ఆర్గ్యుమెంట్స్ని చూడడం ద్వారా కొందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ విషయంలో చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ మరికొందరు పిల్లలు వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతూ ఉంటారు, అండ్ మరికొందరు పిల్లలు వాళ్ళు కొంత స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి గురవుతారు, అండ్ మరికొందరు పిల్లలు వాళ్ళ యొక్క ఎమోషన్స్పై కంట్రోల్ లూజ్ అవుతూ ఉంటారు, అండ్ మరికొందరు పిల్లలు కమిట్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు, అండ్ మరికొందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్తో ఇలానే బిహేవ్ చేయాలి ఏమో అని వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఒక నెగిటివ్ ప్యాటర్న్స్ని మీ పిల్లల యొక్క బ్రెయిన్లో మీరే ఫిక్స్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు గ్రో అయిన తర్వాత ఎన్నో అదర్ బిగ్ ప్రాబ్లమ్స్కి ఇది దారితీస్తుంది, అండ్ వాళ్ళు ప్లెజెంట్ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేరు. వాళ్ళు చూసింది మాత్రమే నేర్చుకొని ఆ ప్యాటర్న్స్ని మాత్రమే వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్, నెగిటివ్ అనే డిఫరెన్సెస్ తెలియదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి అంత ఎబిలిటీ ఆ ఏజ్లో ఉండదు కాబట్టి.
ఎందుకంటే ఆ ఫైట్స్ వెనుక ఉండే సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునే అంత ఎబిలిటీ ఆ ఏజ్లో వాళ్ళకు ఉండదు. కాబట్టి వి ఆర్ పేరెంట్స్, మనకి థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు, మనకి బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు, మనకి ఈ ప్రపంచం ఎలా వర్క్ అవుతుందో తెలుసు, అండ్ మనకి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే అంత ఎబిలిటీ ఉన్నది. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ గ్రోన్ అప్. సో అన్నీ తెలిసిన మనమే మన యాంగర్ ఇష్యూస్ని వాళ్ళ ముందు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ చైల్డ్ బ్యాడ్ నుంచి గుడ్ని ఎలా నేర్చుకుంటాడు? సో పేరెంట్స్, మీలో ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటే ప్లీజ్ మీలో మార్పుని తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ ది చేంజ్. అండ్ పేరెంట్స్ చేసే అనదర్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, మనం మన పిల్లల్ని ట్రైన్ చేయకుండానే మన పిల్లలు ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ రావాలి అని మనం ఆల్వేస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ మీ పిల్లలు ఆ ఏజ్లో బయట సొసైటీతో కంటే మీతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువగా నేర్చుకునే ఛాన్సెస్ మీ దగ్గర నుంచి నేర్చుకునే ఛాన్సెసే ఉంటాయి. సో మీరు మారితే, మీరు మంచిగా ఉంటే, మీరు మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తే వాళ్ళు కూడా మీ నుంచి చూసి ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలనే థాట్స్ అండ్ ప్యాటర్న్స్ వాళ్ళ బ్రెయిన్లో డెవలప్ అవుతాయి. సో టిప్ ఆఫ్ ది ఎపిసోడ్, మీ పర్సనాలిటీయే మీ చైల్డ్ యొక్క పర్సనాలిటీ. మీ చైల్డ్ని ట్రైన్ చేయడం అంటే మీ చైల్డ్ యొక్క క్యారెక్టర్ని షేప్ చేయడం అండ్ వాళ్ళలో ఒక న్యూ స్కిల్స్ని బిల్డ్ చేయడం, లైక్ కంపాషనేట్, స్ట్రాంగ్ అండ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్గా వాళ్ళని ట్రైన్ చేయడం. యాజ్ ఎ పేరెంట్స్, వీఆర్ నాట్ ఓన్లీ దేర్ ఫస్ట్ టీచర్స్ బట్ ఆల్సో యాజ్ ద రోల్ మోడల్స్. సో బీ యువర్ చైల్డ్స్ రోల్ మోడల్. అసలు మన చైల్డ్ యొక్క ట్రైనింగ్ మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఏవైతే వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ మన చైల్డ్ యొక్క ఫార్మాటివ్ ఇయర్స్లో ఇన్స్టిల్ చేస్తామో అవే వారి ఎంటైర్ లైఫ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఫస్ట్లీ మీరు మీ చైల్డ్కి కైండ్నెస్ అండ్ హానెస్టీని టీచ్ చేయండి. లైక్ వాళ్ళ యొక్క ఫుడ్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకునే ఒక కైండ్నెస్ని వాళ్ళకి టీచ్ చేయండి. వాళ్ళు హానెస్ట్గా ఉండేలాగా మీరు వాళ్ళని ట్రైన్ చేయండి. లైక్ ఫ్రెండ్స్తో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు హానెస్ట్గా ఉండేలాగా మీరు ఆ మూమెంట్లోనే వాళ్ళని ట్రైన్ చేయండి. అండ్ పీపుల్ని రెస్పెక్ట్ఫుల్గా ఎలా ట్రీట్ చేయాలో నేర్పించండి. లైక్ మీరు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా ఒక ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా విష్ చేయడం, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా హౌ ఆర్ యూ అని అడిగిపించడం, ఇలాంటి చిన్న చిన్నవి చేయించడం ద్వారా వాళ్ళలో పీపుల్ని రెస్పెక్ట్ చేయడం అనే క్వాలిటీ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పించండి. ఎందుకంటే వారు గ్రోనప్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎన్నో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో వాళ్ళకి ఇప్పటి నుంచే ట్రైన్ చేయండి. అది ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ క్వాలిటీని మీ చైల్డ్లో మీరు ఎలా బిల్డ్ చేయాలి అంటే, వాళ్ళ యొక్క ఫ్రీ టైమ్స్లో మీరు వాళ్ళకి జిగ్సా పజిల్స్, క్రాస్వర్డ్ పజిల్స్ అండ్ సూడోకో అండ్ మెమరీ గేమ్స్ అండ్ ప్లేయింగ్ చెస్, క్యారమ్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్, డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ యోగా, మెడిటేటింగ్, క్లీనింగ్ హోమ్ అండ్ గార్డెనింగ్ అండ్ టాన్గ్రామ్స్, ఇలాంటి యాక్టివిటీస్లో వాళ్ళని మీరు ఎంగేజ్ చేయడం ద్వారా వాళ్ళకి ఛాలెంజెస్ని ఫేస్ చేసే ఒక ఎబిలిటీ వాళ్ళ బ్రెయిన్లో డెవలప్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టీవీస్ అండ్ ఫోన్స్కి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చాలా అడిక్ట్ అవుతూ ఉంటున్నారు. బట్ యాజ్ ఏ పేరెంట్స్, మనం వాళ్ళకి ఆ టీవీ అండ్ ఫోన్స్ని ఒక స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలో మనం వాళ్ళకి టీచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టీవీలో న్యూస్ రీడర్ న్యూస్ ఎలా చదువుతుంది అండ్ మీ చైల్డ్ యొక్క ఫేవరెట్ కార్టూన్ లేదా ఫేవరెట్ యాక్టర్, డాన్సర్, సింగర్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని, కన్సిస్టెన్సీ అండ్ ప్యాషన్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా టీచ్ చేయడం ద్వారా వాళ్ళు టీవీ అండ్ ఫోన్స్ నుంచి కూడా వాళ్ళు ఒక మంచి స్కిల్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు మీ చిల్డ్రన్కి యూట్యూబ్, చాట్‌జీపీటీ అండ్ గూగుల్ క్రోమ్ లాంటి టూల్స్ని ఉపయోగించి స్కిల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పించండి. అదే మీరు మీ చైల్డ్ని టీవీ ఆర్ ఫోన్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అలౌ చేస్తే కొంతకాలానికి వాళ్ళ బ్రెయిన్ డంబ్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ ఏజ్ అంటే లైక్ టీనేజ్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ఏ సడన్ హార్డ్లీ రూటెడ్ అయి ఉన్న ఈ ప్యాటర్న్స్ని బ్రేక్ డౌన్ చేసి సడన్గా వాళ్ళు స్టడీస్పై ఫోకస్ చేయడం లేదా ఒక న్యూ స్కిల్ని లెర్న్ చేయడం వాళ్ళకి చాలా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హార్డ్లీ రూటెడ్ అయ్యి ఉన్న ప్యాటర్న్స్ని బ్రేక్ డౌన్ చేసి కొత్త ప్యాటర్న్స్ని ఫామ్ చేయడం ఇట్ టేక్స్ మోర్ టైం అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి. మీ చైల్డ్ చాలా స్ట్రెస్ అండ్ ప్రెషర్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో యాజ్ ఎ పేరెంట్స్, మనం మన చైల్డ్ ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచే మనం ఒక గుడ్ అండ్ పాజిటివ్ ప్యాటర్న్స్ని ఫామ్ చేయగలిగితే వాళ్ళు గ్రో అయిన తర్వాత వాళ్ళ లైఫ్ని హ్యాపీ అండ్ హెల్తీగా అండ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ట్రైన్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఛాలెంజెస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అండ్ వాళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ని లీడ్ చేస్తారు.
రిమెంబర్ దాట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. సో మీరు మీ చైల్డ్ యొక్క మెంటాలిటీని ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని బట్టి వాళ్ళని ట్రైన్ చేసే ప్లాన్ని సెట్ చేసుకోండి. సో చైల్డ్ని ట్రైన్ చేయడం అనేది వన్ డేలో అయిపోయే ప్రాసెస్ కాదు, ఇది చాలా బిగ్ ప్రాసెస్. సో ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్తో చాలా పేషెన్స్తో ఉండాలి అండ్ సపోర్టివ్గా ఉండాలి. అండ్ మీ చైల్డ్ సక్సెస్ అవుతాడు అనేది ఫస్ట్ మీరు నమ్మాలి. ప్లీజ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ చైల్డ్స్ ఎబిలిటీ టు గెట్ సక్సీడ్. సో ద ఫైనల్ కన్క్లూజన్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్: training your child is not about perfection, it's about the progress. It's about being present, offering guidance, and creating a safe and warm environment. చైల్డ్ని ట్రైన్ చేయడం అనే ప్రాసెస్ ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత టీచర్స్ యొక్క గైడెన్స్తో అది ముందుకెళ్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ అండ్ అప్రిషియేషన్స్తో ఇంకా బాగా ముందుకెళ్తుంది. అండ్ ఫైనలీ సొసైటీ. సో ఒక చైల్డ్ని మంచిగా డెవలప్ చేయాలి అంటే ఒక గ్రామం కావాలి, అంటే ఒక సొసైటీ కావాలి. సో పేరెంట్స్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. రేజ్ యువర్ చైల్డ్ యాజ్ సమ్వన్స్ ఫ్రెండ్, యాజ్ సమ్వన్స్ వైఫ్ ఆర్ హస్బెండ్, యాజ్ సమ్వన్స్ మదర్ ఆర్ ఫాదర్, ఆర్ సమ్వన్స్ హెల్పింగ్ హ్యాండ్స్, యాజ్ సమ్వన్స్ లవ్, కేర్ అండ్ కైండ్. ఇప్పుడు నేను మీకు ఒక మంచి మూవీని సజెస్ట్ చేస్తాను. ఆ మూవీ ప్రతి ఒక్క పేరెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ మూవీలో ఆ మదర్ తన చైల్డ్ని ఎలా ట్రైన్ చేసిందో నేర్చుకోవచ్చు. అండ్ అది ఒక రియలిస్టిక్ స్టోరీ. అండ్ దట్ మూవీ నేమ్ వాజ్ ది గిఫ్టెడ్ హ్యాండ్స్. పేరెంట్స్ ఆల్సో కీప్ దిస్ ఇన్ మైండ్. మీ చైల్డ్ యొక్క పర్సనాలిటీ అండ్ సక్సెస్ విషయంలో ద ఇంపార్టెంట్ రోల్ మీరే ప్లే చేస్తారు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఒకసారి ఈ వీడియోని రీవాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.